ఏమేం చామంతి, ఎందుకంత బాధపడుతున్నావు? ఈ పోటీలో పాల్గొనేది మా ప్రేమ్ బాబు కళ అని చెప్పాను కదా. ఆస్తుల కోసం అయిన వాళ్లే ఆయనని ఏకాకిని చేసిన వాళ్ళ నాన్నగారి ఛాలెంజ్ని గెలిపించడం కోసం తన సొంత కాళ్ల మీద నిలబడాలన్న తపనతో, తన కృషితో ఇక్కడి దాకా వచ్చారు. ప్రేమ్ అంటే కంటమనేని ప్రేమ్ కుమారా? తను కంటమనేని హర్షవర్ధన్ కొడుకని నేను హెల్ప్ చేయలేదు. అంతాస్తున్నా తన కాళ్ల మీద తను నిలబడాలనుకున్నా తన సంకల్పాన్ని చూసి హెల్ప్ చేశాను. తన నిజాయితీని చూసి హెల్ప్ చేశాను. కౌశికి వదినకి షూరిటీ ఇచ్చిన ప్రేమ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. వదిన నమ్మిన నమ్మకం ఎప్పుడూ ఓడిపోదు, నిజాయితీ తల వంచదు. ఇందులో గెలిస్తే ప్రేమ్ బాబు ఎంచుకున్న మార్గానికి ఇక తిరుగు ఉండదు అని ఎంతో ఆశపడ్డారు. కానీ ఈ కాంపిటీషన్లో పాల్గొనాల్సిన పల్లవి గారు ఎక్కడికి వెళ్ళిపోయారో కనిపించట్లేదు. ప్రేమ్ బాబు తన కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇంతవరకు ఫలితం లేదు. ఆయన ఓడిపోతున్నారని అర్థమయ్యే నేను తట్టుకోలేకపోతున్నాను. చామంతి, అసలు ఓడిపోతానని ఎందుకు డిసైడ్ అవుతున్నావు? పల్లవి గారు లేరు కదండి. కానీ నువ్వున్నావు కదా, నువ్వు పోటీపడు. నేనా? ఆ, మీ ప్రేమ్ బాబుని గెలిపించాలన్న కసి నీలో ఉంది కదా, మరి అది చాలదా? నేను సరిపోను కదా జగద్ధాత్రి గారు. మన వల్ల కాదు అనుకుంటే చీపురు పుల్లని సైతం కూడా మనం ఎత్తలేము. అవుతుందన్న సంకల్పం తోడు చేసుకుంటే ఆ కొండని కూడా పిండి చేయగలం. నీళ్లు ఏ పాత్రలో పోస్తే ఆ రంగులోనే కనబడతాయి కదా, మనం కూడా అంతే. బట్టలు మారితే రూపం మారుతుంది. ఇప్పుడిలా ఫ్యాషన్ గా కనపడాలి. నీ దగ్గర డిజైన్ చేసిన డ్రెస్ ఉంది కదా, మరి దాన్ని వేసుకో. గొప్పగా కనబడతావు. నీ మనసులో ఉన్న భయాన్ని పోగొట్టు. నీ మొహంలో వచ్చే ఆనందమే నిన్నసలు ఇంకా అందంగా చూపిస్తుంది. ఆ కళ్ళల్లో బెరుకును వదిలేసే. ఆ కళ్ళే ఆకర్షణగా అందరికీ కనబడతాయి. వెళ్ళు చామంతి, రిజల్ట్ నేను చెప్పను, నీ సంకల్పమే జనాల చేత చెప్పిస్తుంది. ఇక నలుగురిని పిలిచేద్దామా? ఎవరు విన్నరో జగదాత్రి గారు చెబుతారు. యా, ష్యూర్. ప్లీజ్ కమ్. షీలా, హారిక, ముంతాజ్, చామంతి.